హాయ్ అందరికీ. ఈరోజు వీడియో వచ్చేసి మీ అందరికీ యూజ్ అవ్వాలని బీటెక్ స్టూడెంట్స్ కోసం అయితే చేసే వీడియో అనమాట. ఇది వచ్చేసి యాక్చువల్గా నేను ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్లో ఇంటర్న్షిప్కి అయితే అప్లై చేశాను. అదైతే సెలెక్ట్ అయింది. చాలామంది అప్లై చేశారు, బట్ టైం అయితే అయిపోయింది. అప్లై చేసిన తర్వాత ప్రాసెస్ ఏంటనేది చూసేయండి. ఇక మనం వచ్చేసి ఇన్ఫోసిస్ మెయిల్లోకి మనకి ఇచ్చిన మెయిల్లోకి వెళ్ళాలి. ఇంటర్న్షిప్ది ఇలా మెయిల్ అయితే వస్తుంది. నేను వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితే సెలెక్ట్ చేశాను. ఇక్కడ మొత్తం ఉంటుంది రికార్డింగ్. May 5th అయితే నాదైతే స్టార్ట్ అవుతుంది. ఇక స్టార్ట్ అయ్యే ముందు కొన్ని వీడియోస్ ట్యుటోరియల్స్ అనేవి చూడాలి మనం. అక్కడ ఏమేమి చూడాలి అని చూడండి. నెక్స్ట్ స్టెప్కి ఇక్కడ బిగిన్ నౌ అని కనబడుతుంది చూడండి. ఆ బిగిన్ నౌ అని సెలెక్ట్ చేస్తే మనకి డైరెక్ట్గా ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్లోకి వెళ్ళిపోతుంది. ఎలా వస్తుందంటే ఇది ఎలా వస్తుంది. ఫస్ట్ మినిమైజ్ చేసుకోండి. ఇది చేసుకున్న తర్వాత ఇది మైనస్ కొట్టేసుకోండి. నెక్స్ట్ ఇలా ఉంటుంది అనమాట. మనకి మొత్తం డీటెయిల్స్ అన్నీ ఉంటాయి దాని గురించి. ఇక నెక్స్ట్ నీ డొమైన్ ఏంటో సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఫర్ సపోజ్ నా డొమైన్ వచ్చేసి నాది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అది సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ అడుగుతుంది చూడండి. కంప్లీట్ ది కోర్స్ లిస్టెడ్ బిలో ది ఐడియా ఆఫ్ ది హ్యాస్ చూజ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంటర్న్షిప్ చేసే ముందే ఇవన్నీ కంప్లీట్ చేయాలి. May 5th అని చెప్పి ఇక్కడ టైం ఉంది కదా, ఇదిగోండి May 5th. బిఫోర్ May 5th ఈ కోర్సెస్ అన్నీ మనం కంప్లీట్ చేసి ఉండాలంట. చూడండి ఇదిగోండి ఇవి కోర్సెస్ అనమాట నాకు ఆఫర్ చేసింది. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 ఆల్మోస్ట్ నాకు 20 కోర్సెస్ దాకా అయితే అసైన్ చేశారు. ఈ 20 కోర్సెస్ కంప్లీట్ చేసి ఉండాలి. నేను వచ్చేసి ఫస్ట్ ఈ కోర్స్ అయితే కంప్లీట్ చేశాను. చూడండి కంప్లీట్ చేసిన తర్వాత ఇక నాకు సర్టిఫికేట్ కావాలంటే ఇక్కడ జనరేట్ సర్టిఫికేట్ కోర్స్కే ఉంటుంది. ఇక ఆ కోర్స్ జనరేట్ సర్టిఫికేట్ అనేది ఇక్కడ ఇందులో కనపడుతుంది మనకి. ఇక్కడ ఇదిగోండి ఇది వచ్చేసి మన సర్టిఫికేట్ చూసుకోవడానికి. ఇదిగోండి నా సర్టిఫికేట్ విత్ స్కానర్ విత్ సిగ్నేచర్ అన్నీ ఉండేది. కొంచెం ఇది ఇక నొక్కితే మన డీటెయిల్స్ అన్నీ వస్తాయి QR స్కాన్ చేస్తే. ఇక నెక్స్ట్ వచ్చేసి మనం డౌన్లోడ్ చేసుకోవాలంటే సర్టిఫికేట్ ఇక్కడ ఉంది చూసారా, ఇది నొక్కితే మన సర్టిఫికేట్ అనేది ఆటోమేటిక్గా డౌన్లోడ్ అవుతుంది. ఎలా ఫిల్ చేయాలి అంటే చూపిస్తున్నా చూడండి. ఫస్ట్ ఇలా మీరు సెలెక్ట్ చేసుకోండి డొమైన్ని. ఇక్కడ నాకు ఇది కదా, అది సెలెక్ట్ చేసుకున్న లోడింగ్ అవుతుంది. ఇక ఇక్కడ వచ్చేసి స్టార్ట్ అని ఉంటుంది. ఇక ఈ స్టార్ట్లోకి వెళ్ళిపోతే మనకి కోర్స్ ఎన్ని అవర్స్ ఉంటుంది ఏంటి మొత్తం చెప్తుంది. ఇక మన ఈ ప్రోగ్రెస్ అంతా నిండిపోయిన తర్వాత మాత్రమే మన సర్టిఫికేట్కి డౌన్లోడ్ చేసుకోవడానికి కుదురుతుంది. ఇక స్టార్ట్ అవుతుంది. ఇదిగోండి ఇవన్నీ షెడ్యూల్ అనమాట. నాకు ఇవన్నీ వింటే కానీ మనకి ఇవి రావు. ఫస్ట్ ఇక ఒక బై ఒకటి వినాలి ఫస్ట్. ఇక నాకు కోర్సులో ఇలా ఇది వచ్చేస్తుంది. ఇదంతా అయిపోయిన తర్వాత డైరెక్ట్ అవుతుంది. ఇది వచ్చేసి ఏంటంటే ఇక కొన్ని వీడియోస్ ఉంటాయి. లాస్ట్లో ఇక్కడ వచ్చేసి సెల్ఫ్ అసైన్మెంట్ ఉంటుంది చూడండి. ఈ అసైన్మెంట్లో కూడా క్యామ్ ఆన్లో ఉంటుంది. క్యామ్ ఆన్ చేసి రాయాలి. కొంచెం జాగ్రత్తగా రాసుకోవచ్చు, పక్కన ఎవరైనా పెట్టుకునైనా రాసుకోవచ్చు, బట్ మీ ఫోకస్ అంతా దాని మీద ఉంచేటట్టు చూడండి. అన్నీ మార్క్ అయ్యేటట్టు చూసుకోండి. ఇక్కడ ఇది అయిపోయింది కాబట్టి నాకు టిక్ పడింది. అలా అన్ని వీడియోస్ అన్నీ అయిపోయిన తర్వాత టిక్ అయితే పడుతుంది. అయిపోయిన తర్వాత ఇది అయిపోయింది, నెక్స్ట్ దానికి పాస్ అవ్వండి. ఇలా అన్నీ పాస్ చేసుకుంటే ఈ ఇంటర్న్షిప్కి ఎలిజిబిలిటీ నెక్స్ట్ స్టెప్కి వెళ్ళడానికి కుదురుతుంది. బట్ May 5th లోపు అవంతా అయితే టోటల్గా కన్ఫామ్గా అయితే మీరు అన్ని వీడియోస్ చూడాలి. చూస్తేనే ఇంటర్న్షిప్కి ఎలిజిబుల్ అవుతారు. ఇంక ఇవన్నీ వచ్చేసి బీటెక్ స్టూడెంట్స్కి అయితే యూజ్ అవుతుంది. ఎందుకంటే సమ్మర్ ఇంటర్న్షిప్స్ అలాంటివి ఫస్ట్ ఇయర్ ఆర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఏ ఇయర్ అయినా యూజ్ అవుతాయి. ఇలాంటి సమ్మర్ ఇంటర్న్షిప్స్ మీరు కూడా చేయాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు అప్డేట్స్ అన్నీ ఇవ్వడానికి ట్రై చేస్తాను నేను వచ్చేసి. ఎందుకంటే నేను కూడా ఒక బీటెక్ స్టూడెంట్నే కాబట్టి ఆల్మోస్ట్ నా సెకండ్ ఇయర్ అయిపోయింది, ఇప్పుడు థర్డ్ ఇయర్కి ఎంటర్ అవుతున్నా. ఈ సమ్మర్లో ఇంటర్న్షిప్ చేద్దామని అయితే అనిపించింది. ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్లో తెలుసుకుని నేనైతే వెళ్ళాను, బట్ లింక్ అనేది టైం అయితే అయిపోయింది. ఇది వచ్చేసి ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ పోర్టల్ అనమాట. ఆ ఫస్ట్ వచ్చేసి ఉంది కదా, ఇది క్లిక్ చేసుకుంటే మీకు పోర్టల్ ఓపెన్ అవుతుంది. పోర్టల్లో కోర్సెస్ కూడా ఉంటాయి. ఆ కోర్సెస్ కూడా చేసుకోవచ్చు. ముందు లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత ముందు డీటెయిల్స్ అడుగుతుంది. ఆ డీటెయిల్స్ ఫిల్ చేసుకోండి. నేను ఆల్రెడీ లాగిన్ అయిపోయా కాబట్టి నాకు అలా ఏముండదు. నెక్స్ట్ ఇలా వచ్చినప్పుడు ఇది ఇలా మినిమైజ్ చేసుకోండి. మినిమైజ్ చేసిన తర్వాత ఇది కూడా మినిమైజ్ చేసేసుకోండి. ఇక నెక్స్ట్ నేను ఏమేమి కోర్స్ నేర్చుకున్నా పోర్టల్ ఇదంతా మంది. నేను ఏమేమి నేర్చుకున్నాను ఏంటి అనేది ఇక్కడ ఉంటుంది. ఇక్కడ చూడండి నాకు హోమ్, అది నావిగేషన్, ఇది వచ్చేసి ఇంటర్న్షిప్ది, వర్చువల్ ఇంటర్న్షిప్ది నా కోర్స్. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కదా. నేను అన్నీ అయిపోయానా లేదా, అయిపోతే ఇలా వస్తుంది. కొన్ని వాటిలో ఏంటంటే వీడియో అండ్ ఆడియో రెండు క్యామ్ ఆన్లో ఉంటుంది. ఎగ్జామ్స్ ఉంటాయి ఇందులో. వీడియో వింటే ఇలా బ్లూ కలర్ మార్క్ వస్తుంది. అసైన్మెంట్ రాయాలి. అసైన్మెంట్ పాస్ అయితే ఇలా మొత్తం వచ్చి తర్వాత సర్టిఫికేట్ డౌన్లోడ్ ఆప్షన్ వచ్చింది. ఇందులోకి వెళ్ళామంటే ఇందులో తెలుస్తుంది మనకు అసలు ఏమేమి ఉన్నాయి ఏంటని చెప్పేది. కంటెంట్స్లో చూసుకోండి కావాలంటే మీకు. ఇదిగోండి ఇలా ఇవంతా లాస్ట్లో సెల్ఫ్ అసైన్మెంట్. ఇది పాస్ అయితేనే ఇది క్యామ్ను మైక్ రెండు ఆన్ అవుతూ ఉంటాయి. రెండు ఏమన్నా డిస్టర్బెన్స్ వస్తే ఆగిపోద్ది. ఇక తర్వాత ఇక నీకు సర్టిఫికేట్ కావాలి అంటే లాస్ట్లో ఫైనల్లో నీకు సర్టిఫికేట్ ఇదిగోండి. ఇది వచ్చేసి సర్టిఫికేట్ వ్యూ ఆప్షన్, ఇది వచ్చేసి సర్టిఫికేట్ డౌన్లోడ్ ఆప్షన్.
వ్యూ చూస్తే ఇలా మీ సర్టిఫికేట్ ఇలా ప్రింట్ అయ్యి వస్తుంది విత్ స్కానర్. ఇంటర్న్షిప్ చేయనోళ్ళైనా చేసుకోవచ్చు. సో సపోజ్ చాలా కోర్సెసే ఉంటాయి. హోమ్లోకి వెళ్ళిపోయి మీకు ఏమైనా కోర్స్ కావాలి అంటే ఇందులో సెర్చ్ చేసుకుంటే మీకు ఫర్ సపోజ్ నాకు ఏఐ కావాలి అని నేను సెర్చ్ చేస్తే నాకు ఇక్కడ ఆటోమేటిక్గా ఏఐకి సంబంధించిన అన్ని కోర్సెస్ వస్తాయి. ఈ కోర్స్ విన్న తర్వాత మనకైతే సర్టిఫికేట్ జనరేట్ అవుతుంది. ఆఫర్స్ అయితే అయిపోయినాయి. ఇక నెక్స్ట్ ఏమైనా వస్తే అప్డేట్ ఇస్తాను నేను. అప్పటి వరకు మన ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కదా నేను వచ్చేసి ఇంజనీరింగ్ చదివే వాళ్ళకి, బీటెక్ చదివే వాళ్ళకి అయితే యూజ్ అవుతాయి నా వీడియోస్. ఎందుకంటే నేను ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ కాబట్టి మాకు సంబంధించిన ఇంటర్న్షిప్స్ కానీ లేదు ఏమైనా థియరీ కానీ ఏమైనా సబ్జెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతా. అందుకోసం మీరు ఏం చేయాలంటే నా కోసం మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా డౌట్స్ ఉంటే కామెంట్లో కామెంట్ చేసేయండి, రిప్లై ఇస్తాను. ఛానల్ కొత్తగా విజిట్ చేస్తున్నారో వెళ్ళి ఒకసారి చెక్ చేసేసేయండి. డైలీ వ్లాగ్స్ ఉంటాయి. అలాగే స్టూడెంట్స్కి, బీటెక్ స్టూడెంట్స్కి అయితే బాగా యూజ్ అవుతుంది ఈ ఛానల్ వచ్చేసి. ఇంటర్న్షిప్స్ ఆఫర్ లెటర్స్ ఏమన్నా అలాంటివి వస్తే నేను ఈసారి పక్కాగా మన ఛానల్ అయితే రిప్లై ఇస్తాను లేదా అప్లోడ్ చేస్తాను ఏదో ఒకటి. ఇంకా కొత్తగా ఎవరైనా ఉంటే మన ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సైనింగ్ ఆఫ్. బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోకి వస్తున్నాం. బాయ్.